అదే గనక జరిగితే రాధిక తప్పు ఒప్పుకోవడం కాదు, నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టవుతుంది. డబ్బుతో రాధిక మనసు మార్చి అబద్ధం చెప్పించినట్టవుతుంది. అప్పుడు బయటకు వచ్చిన ప్రతి క్షణం నేను చస్తూ బతకాల్సొస్తుంది. అలా బతకడం కంటే ఇక్కడ చావడమే మేలు. నానా, అవును రూపా, అంతకు మించి నాకు ఆప్షనే లేదు. పెద్దయ్య, అలా మాట్లాడకండి పెద్దయ్య. తనకి డబ్బిచ్చి అబద్ధాన్ని నిజంగా చెప్పమని అడగలేదు పెద్దయ్య. నిజాన్ని నిజంగా చెప్పడానికే డబ్బిస్తామని చెప్పాం. మాకు మిమ్మల్ని బయటికి తీసుకురావడం ముఖ్యం. మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ రాధికని చంపేయాలన్నంత కోపం మాకు ఉంది. కానీ అలా చేస్తే తనతో పాటు నిజం కూడా చచ్చిపోతుంది. అందుకే నిజాన్ని చంపడం కన్నా కొనడం మేలనిపించింది. అందుకే ఈ పని చేశాం. అవును నాన్న, రేపు రాధిక కోర్టులో నిజం చెప్తుంది. మకుటం లేని మహారాజులాగా మీరు బయటికొస్తారు. నాలుగు గోడల మధ్య జరిగిన అవమానమే బలమైన ఆశీర్వాదంగా మారబోతుంది నాన్న. మిమ్మల్ని అసహ్యించుకున్న వాళ్లే వాళ్ళే అసహ్యించుకునే రోజు వస్తుంది నాన్న. మీ మీద అనుమానం అనే బురద జల్లిన వాళ్లే రేపు గౌరవం అనే సుగంధాన్ని చల్లుతారు నాన్న. మళ్ళీ మీరు సీఎం పదవిని పొందుతారు నాన్న. ఇవన్నీ జరిగినా జరగకపోయినా మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించబడుతుంది. మాకది చాలు నాన్న. నాన్న, దయచేసి కాదనకండి నాన్న. ప్లీజ్ పెద్దయ్య, కాదనకు పెద్దయ్య. ప్లీజ్ సూర్య, ప్లీజ్ నాన్న. సరే, మీ ఇష్టం. సరే నాన్న, ఇంక మేము ఆ పనిలోనే ఉంటాం. మీరు జాగ్రత్త. చూడు జీవన్, నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేశాను. అందరి ముందు సూర్యప్రతాప్ పరువు తీయమన్నావు, తీశాను. సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుండి రోడ్డు మీదకి ఈడ్చమన్నావు, ఈడ్చాను. సరిపోయింది కదా జీవన్? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వాళ్ళిచ్చే ఆస్తి కోసం సూర్యప్రతాప్ ఏ తప్పు చేయలేదని నువ్వు ఒప్పుకోకూడదు. సూర్యప్రతాప్ తప్పుడు మనిషిగానే కూచెలు లెక్క పెట్టాలి. అప్పుడే కదా నా పగ తీరేది. చూడు జీవన్, నువ్వు చెప్పిన పని నేను చేస్తానని ఒప్పుకుంది డబ్బు కోసం మాత్రమే. అంతకు మించి ఆ సూర్యప్రతాప్ ఫ్యామిలీ మీద నాకెలాంటి పగలు ప్రతీకారాలు లేవు. ఇప్పుడు కూడా నేను వాళ్ళు చెప్తుంది వింటుంది కూడా డబ్బు కోసం మాత్రమే. నువ్వు చెప్పినట్టు వింటే నాకు నువ్విచ్చేది 1 కోటి లేదా 2 కోట్లు. అదే నేను వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళు నాకిచ్చేది 100 కోట్లు. కావాలంటే నేనే నీకు 2 కోట్లు ఇస్తాను, నన్ను వదిలేసి. ఏయ్, నన్ను చూస్తుంటే డబ్బు కమ్ముడిపోయే బచ్చా అనుకుంటున్నావా రాధిక? బావగారు ఏ తప్పు చేయలేదనే నిజం చెప్పడానికి ఆ రాధిక ఒప్పుకుంది కదమ్మా. ఆ విషయం చెప్పాక కూడా బావగారు బాధపడుతూనే ఉన్నారా? అన్నయ్య ఎలా ఉన్నారు రూపా? నాన్నగారికి జరిగిన అవమానానికి ఎలా ఉంటారు బాబాయ్? చాలా బాధపడుతున్నారు. కనీసం మొహం చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు. సూర్య గురించి మీకు తెలియంది కాదు. పరువంటే ప్రాణంలా చూస్తారాయన. అలాంటిది తన కింద పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు మీడియా ముందు ఆయన్ని అనరాని మాటలు అంటుంటే ఆయన చెయ్యని తప్పుకి తలదించుకున్నారు. సూర్య బాధ అంత ఈజీగా తగ్గేది కాదు. పెద్దయ్య గారికి పరిస్థితి తీసుకొచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఆవేశపడకు రాజు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది సూర్యకి గతి పట్టించిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడం కాదు. సూర్య ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. నింద మోపిన వాళ్లతోనే నిజం కక్కించాలి.
గొడవలో అత్తయ్య దీపక్ బాబుల హస్తం కూడా ఉంది అమ్మగారు. తెలుసు మందారం. ముందు సూర్య బయటికి రాని, ఆ తర్వాత అందరి లెక్కలు తెలుస్తాను. బాబాయ్, ఆ రూపా, మీకు చెప్పిన ల్యాండ్ డాక్యుమెంట్ పేపర్స్ రెడీ చేశారా? రెడీ చేశానమ్మా. ఇదిగో. ఆ రాధిక ఇంట్లో అడుగుపెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏదో ఒక వంకతో నా తమ్ముణ్ణి టచ్ చేస్తూనే ఉండేది. ఇంత దారుణాన్ని కొడిగొడుతుందని అస్సలు అనుకోలేదు. అంతేకాదు మమ్మీ, ఇంట్లో ఇంకెవరూ దొరకనట్టు మనిద్దరితో మాటలు కలిపేది, మంచిగా ఉన్నట్టు నాటకం ఆడింది. ఆ రాధిక మాయలో నుంచి బయటపడే లోపే అంతా అయిపోయింది మమ్మీ. మన బాధనంతా అమ్మవారికి చెప్పుకున్నాం కదా దీపక్. ఇక మీ మావయ్య సంగతి ఆ అమ్మవారే చూసుకుంటారు. మీ మావయ్యని నిర్దోషిగా బయటికొచ్చేలా ఆ అమ్మవారే చూసుకుంటారు. ఆ, ఏంటి మమ్మల్ని అలా చూస్తున్నారు? తమ్ముడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటికి రావాలని, మళ్ళీ కడిగిన ముచ్చంలా సీఎం కుర్చీలో కూర్చోవాలని, మన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఆ నయవంచకురాలికి దక్కకూడదని ఆ అమ్మవారికి మొక్కుకున్నాం.